హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది 21st డే పిల్లలకి ఉపయోగపడే విధంగా కుల్లా అంటారు కదండి, అలా కుల్లాని కుడుతున్నాను. క్యాప్ కుల్లా ఏదైనా అనుకోవచ్చండి. ఇలా మనం 6 ఇంచెస్ తీసేసుకున్నాము. ఇలా పొడవులో డబల్ ఫోల్డింగ్ మీద చూపిస్తాను చూడండి. నేను లోపల దీనికి లైనింగ్ క్లాత్ కూడా వేస్తున్నానండి, కొంచెం బాగుంటుంది అనేసి. చూడండి, 17 ఇంచెస్ అండి, అంటే మొత్తం మనకు టోటల్గా 34 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో మనం చిన్నగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఇలానే చిన్నగా మనము కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. లైనింగ్ క్లాత్ వేసుకోవడం వల్ల కొంచెం పైన క్లాత్ పల్చగా ఉన్నా కానీ స్టిఫ్గా కనబడుతుంది. అందుకనే డబుల్ క్లాత్ వేసి నేను స్టిచ్ చేస్తున్నానండి, బాగుంటుంది అనేసి. ఇది లాస్ట్ వరకు ఇలానే కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత మనం సైడ్స్కి ఒక స్టిచ్ వేసేయాలి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఇప్పుడు ఇలా కుట్టేసాం కదా, ఇది చివరికి కూడా మనము ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలానే ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనము దీన్ని ఒక 1 ఇంచ్ అట్లా వదిలేసుకొని, ఇటువైపు 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ వదిలేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఫ్రిల్స్ చిన్న చిన్నగా ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఈక్వల్గా పెట్టుకుంటూ ఉంటే మనకు ఇది చూడడానికి లుక్ బాగుంటుంది, నీట్గా కనబడుతుందండి. వేరే క్లాత్తో వేయడం వల్ల అంత బాగుండదు అనేసి నేనైతే ఇదే క్లాత్తో ఇలా డిజైన్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్ సేమ్ యాంగిల్లో మనం ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలానే వేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ క్లాత్కి డిజైన్ వచ్చింది కదా, చూడండి. ఇలా ఆల్రెడీ క్లాత్కి ఇలా డిజైన్స్ ఉన్నాయండి, స్టిచ్ చేసిరు, చిన్నగా తెలియట్లేదు మనకు. అలా అనేసి నేనైతే దీన్ని ఇలానే కుట్టేస్తున్నానండి. చూడండి, మనకిప్పుడు ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత 6 ఇంచెస్ వస్తే సరిపోతుందండి. చిన్నపిల్లలే కదా, 6 ఇంచెస్ వచ్చింది. సిక్స్ ఇంచెస్ వచ్చిందండి, సరిపోతుంది మనకు. మళ్ళీ దీనిపైనుండే ఒక స్టిచ్ వేయాలండి. మనము ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల లుక్ బాగా వచ్చేస్తుంది. స్టిచెస్ కూడా ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇటు చివరికి లాస్ట్ ఇక్కడ మొత్తం చిన్న చిన్న ప్రిల్స్ ఎక్కువ పెట్టేసేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనము రౌండ్ సర్కిల్ లాగా పెట్టేస్తాం అన్నమాట. అలా సర్కిల్ లాగా పెట్టేస్తే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది. అది దగ్గర దగ్గర పెట్టేసుకోవాలండి. ఇది మొత్తం ఇలానే పెట్టేసుకుంటూ వెళ్తే
చిన్న కుల్ల రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలు కదండి, అందుకనే సైజు చిన్నగా తీసుకున్నాను. కొంచెం పెద్దవాళ్ళైతే సైజు పెద్దగా తీసుకోవచ్చు. 21st డే పిల్లలే కాబట్టి ఈ సైజు సరిపోతుందండి. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ముందుకి ఇలా వచ్చేసింది. ఇది ముందుకు వచ్చేస్తుంది, ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా పట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ ముందుకి వెనుకకి క్లాత్ ఈక్వల్గా చూసేసుకొని ఒక 2 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత మనము దీనికి ఇక్కడ క్లాత్ పెట్టాలండి చిన్నగా. ఈ క్లాత్ను స్టిచ్ చేద్దాం ఇప్పుడు. చూడండి మనము దీన్ని ఇలా 2 లేయర్స్ తీసేసుకున్నాం కదండి, మనకి ఇలా ఈ షేప్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం ఇది ఉంది కదా, మీకు ఇట్లా చూపిస్తాను. ఈ టర్నింగ్ అనేది ఇక్కడ ఈ స్టిచ్చెస్ వేసిన దగ్గర ఇలా రావాలండి. ఇది ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసామనుకో ఈ కుళ్ళకి ఇది ప్యాక్ అయిపోతుంది అనమాట. ఇది ఇంకా కొంచెం మనం చిన్నగా కావాలి అని అనుకున్నా చిన్నగా కూడా వేసుకోవచ్చండి. ఇది కానీ పెద్దగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చూడండి మనము ఈ చివరి నుండి ఈ కుచ్చులు కరెక్ట్గా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇవి మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టాం కదా, ఇవి కరెక్ట్గా చూసుకోండి. కొంచెం చూసుకున్న తర్వాతే చూడండి మనం లాస్ట్కి వచ్చేసింది కదా, ఇలా అయిపోతుంది. దీనిపై నుండి మనం ఇంకొకటి స్టిచ్ వేసేద్దాము. డబల్ స్టిచ్ వేయడం వల్ల బాగుంటుందండి ఇది. చూడండి మనకి ఇది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి డోరీ కట్టుకోవడానికి క్లాత్ని రెడీ చేసుకుందాము. డోరీ రెడీ చేసుకుందాము. చూడండి మనము దీనికి ఇలా డోరీని అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం దానికి కుళ్ళకి కింద నుండి ఇట్లా స్టిచ్ చేసేసుకుంటే వాళ్ళ పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందండి స్టిచ్ చేయడానికి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా డోరీని అయితే రెడీ చేసుకుంటున్నానండి నేను. ఇలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి.
చూడండి ఇప్పుడు ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లో చిన్నగా ఇలా మార్క్ పెట్టుకోవాలండి. దీనికి మిడిల్లో కూడా మనం ఒక మార్క్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా లోపల వైపు నుండి చూడండి ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నా కదా, మార్క్ పెట్టేసుకొని ఇలా లోపల వైపు నుండి నేను ఇలా దీన్ని కుట్టుకుంటూ వస్తానండి. చూడండి ఇలా ఇలా లాస్ట్ నుండి స్టిచ్ చేయాలండి. దీన్ని ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు ఇది కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఈ ప్రిల్స్ కూడా కరెక్ట్గా లేస్తాయండి. దీన్ని మళ్ళీ ఒక స్టిచ్ వేసేయాలి. ఈ మెజర్మెంట్స్ చిన్నపిల్లలకు చాలా యూజ్ అవుతాయండి. మనం పెద్ద పిల్లల సైజుని బట్టి ఎలా ఉంటారో వాళ్ళని సైజుని బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చూడండి ఇలా బాగుంది కదా. ఇలా పెట్టేసి మనం ఇలా కట్టేసామనుకో బాగుంటుంది లుక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.